ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మనం ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం, మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మల్ని కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగ్గిన శిక్షను భరించును. ఈ యొక్క ధ్యానాంశం ఏంటంటే, క్రీస్తు నుండి వేరైపోవడంలోని పరిణామాలు, దేవునికి దూరమైన వారి పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. చూడండి, ఇదే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా మాట ఉంది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. కాబట్టి సువార్త ఒకటే, యేసుక్రీస్తు గురించి వాక్యమే చెప్తున్నారు, బైబిల్ పట్టుకొని వస్తున్నారు. కానీ మనని కలతపరిచేవారు, చెరిపేవారు కొంతమంది ఉంటున్నారు. కాబట్టి వాక్యాన్ని వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కలవరపరిచేవారు తయారవుతూ ఉంటారు. వారి మధ్యన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిస్థితులు ఇప్పుడు కాలం కూడా అలాంటిదే. 2 కొరింథీ 2వ అధ్యాయము 3వ వచనం. నేను వచ్చినప్పుడు ఎవరి వలనను నేను సంతోషం పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండా ఉండవలనని ఈ సంగతి మీకు రాసితిని, మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగూ రాసితిని. కాబట్టి పౌలు తను ప్రయాణం యాత్రా సమయంలో కొరింథీ సంఘానికి వచ్చే ముందు రాస్తున్నటువంటి మాట ఇది. కాబట్టి వారు దూరంగా వెళ్ళిపోయారని చెప్పి, లేక దైవజనుడు లేడని చెప్పి, దేవుని సన్నిధి లేరని, సంఘ బిడ్డలు లేరని మనం తప్పుత్రోవకు వెళ్ళిపోతూ ఉంటాం. అటువంటి స్థితిలో వచ్చేసినాయి. కాబట్టి మిమ్మల్ని కలవరపెట్టేవాడు ఎవడైనా సరే వాడు తగిన శిక్ష పొందుతాడని ముందుగానే మనకు లేఖనాలు రాసి ఉంటున్నాయి. చూడండి, ఇదే 2 కొరింథీ 10వ అధ్యాయము 6వ వచనం. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. మనం ఎంతగా దేవునికి లోబడి ఉంటామో, సువార్తకు నమ్మకంగా జీవించే వారం ఉంటామో, వాక్యానుసారంగా జీవించే వారం ఉంటామో, అప్పుడు మన విషయమైన బాధ్యత దేవుడు తీసుకునేవారుగా ఉంటారు. కాబట్టి ఈ గలతీ సంఘాల్లో వెలువడి చేస్తున్న అంశం ఏంటంటే, పురుషుని పిండి కొంచెమైనను ముద్దంతయు పులై చేయను అనే సామెత గలతీ సంఘంలో యూదా మతవాదుల బోధన ఆరంభములో కొద్దిమందే అంగీకరించిన అది అతి త్వరితముగా అందరిలో వ్యాపిస్తుందన్న దానికి సూచనగా కనబడుతుంది. కాబట్టి కృపలో నుండి మనం దేవుణ్ణి మహింపరిచే వారంగా అవ్వాలి. ఇది పౌలు యొక్క ఉద్దేశం. అందుకే కృపా మార్గం నుండి వారు తొలగిపోరని పౌలు యొక్క నమ్మకం. ఆ నమ్మకాన్ని బట్టే ఈ మాట రాస్తున్నాడు. మిమ్మల్ని కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి చదువుతారు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరం చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందని అవకాశం పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురిగి వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించును, దేవుని ఆశీర్వచనం పొందును. అయితే ముళ్ళ తుప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపం పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. అయితే ప్రియులారా, మేమిలాగు చెప్పుచున్నాను, మీరు ఇంతకంటే మంచిది రక్షణకరమైనది అయిన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. కాబట్టి పౌలు యొక్క నమ్మకం గలతీ సంఘం అంతటి మీద, లేక విశ్వాసుల మీద ఉన్న నమ్మకం అలాంటిది. కాబట్టి క్రీస్తునందున్న వారమైన మనం ఆయన సువార్తకు భిన్నమైన సువార్త వచ్చినప్పుడు దాని దూరస్తులు కాకుండా మనం కాపాడుకోవాలి. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 39వ వచనం. మనము నశించుటకు వెనుక తీయ వారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. కాబట్టి మనం రక్షించుకోవటానికి ఇటు విశ్వాసంలో మనం ఎదిగే వారంగా, ముందుకు సాగే వారంగా మనం ఉండాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదములకు పాత్రులముగా ఉంటాం. అది దేవుడిచ్చే దీవెన. 2 పేతురు 2వ అధ్యాయము 1 నుంచి చదువుతా కొన్ని మాటలు.
మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే మీలో అబద్ధ బోధకులు ఉందిరి. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చేసుకొనుచు నాశనకర్మకు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందరు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయరు. వారి నాశనము కునికి నిద్రపోదు. కాబట్టి అలా తప్పుబోధ చేసిన వారి నాశనం కునికి నిద్రపోదు. కానీ మనమైతే దేవుల్లో స్థిరంగా బలంగా ముందుకు సాగాలి. కాబట్టి ఇటు వాగ్దానంతో దేవుడు మనని నింపి బలపరుస్తున్నాడు. మిమ్మల్ని కలవరపెట్టుచున్న వాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించుతాడు. కాబట్టి అట్టి వాగ్దానం స్వతంత్రించుకొని దేవుడి కొట్టి నమ్మకంగా సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రేమ నమ్మకముల తండ్రి, నీ పాప స్తోత్రాలు నాయన. మీ ఆదరణతో కూడినటువంటి హెచ్చరికతో కూడినటువంటి వాక్య లేఖనాలను బట్టి వాగ్దానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ చొప్పున మేము నమ్మకంగా నడుచుకుంటూ సహాయం చేయండి. యేసు పేరిట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నిన్న నేడు నేనుతో ఏకరీతికున్న యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము కాపుదల మనందరికీ తోడైంది నడిపించును గాక. ఆమేన్.